హాయ్ నమస్తే వెల్కమ్ టు మారే మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కల్వకుంట్ల కవిత సిబిఐ కేసు మరింత మలుపులు తిరిగింది ఫిబ్రవరి 26న ఎంక్వైరీకి హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె తాను రాలేను కావాలంటే వర్చువల్ మీటింగ్లో వర్చువల్ ఎంక్వైరీకి హాజరవుతానని చెప్పి ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా హాజరు కాలేని చెప్పి ఎప్పటిలాగే ఆమె ట్విస్ట్ ఇచ్చింది గతేడాది 3 సార్లు ఈడీ ఎంక్వైరీకి హాజరైన ఆమె ఫోన్లను చూపిస్తూ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే ఇంకొకటి ఈడీ ఎంక్వైరీకి పిలిచిన ప్రతిసారి మహిళా రిజర్వేషన్ బిల్లు లేదంటే జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణకు సంబంధించి సెక్రటేరియట్లో పెట్టాలని ఇట్లాంటి డిమాండ్లతో ఆమె ఎంక్వైరీని తప్పించుకునే కార్యక్రమాలు గతంలో నుంచి చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు సిబిఐకి కూడా రివర్స్ అటాక్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఒక రకమైన చర్చకు దారితీసింది వాస్తవానికి ఆమె అంటే నిజానికి ఆమె కడిగిన ముత్యంలా లేదంటే తాను తప్పు చేయలేదని నిరూపించుకునే క్రమంలో ఎంక్వైరీకి హాజరు కావాల్సి ఉండే కానీ అవేవి చేయకపోగా ఎంక్వైరీకి రావడానికి టైం లేదని చెప్పి మరోవైపు సుప్రీంకోర్టులో తాను గతంలో వేసిన పిటిషన్ల మీద తీర్పు రాకుండా హాజరు కాలేనని చెప్పి దాన్ని ఒక సాకుగా చూపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే తీవ్రస్థాయి చర్చలకు దారితీస్తుంది ఒకసారి ఆమె సిబిఐకి రాసిన లేఖ అయిందన్నది చూసే ప్రయత్నం చేద్దాం విచారణకు హాజరు కాలేని ముందే ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయ్యాయి వర్చువల్ పద్ధతిలో అటెండ్ కావడానికి సిద్ధమే నన్ను విచారణకు పిలువబోమని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు అది సిబిఐకి వర్తిస్తుంది సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా అది పెండింగ్లో ఉన్నది పలు కార్యక్రమాలు ముందే ఫిక్స్ అయినందున నేటి సిబిఐ విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు ఈ విషయమై ఆ సంస్థ అధికారులకు ఆదివారం లేఖ రాశారు సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులు ఇవ్వడం అర్ధరహితమని వాటిని రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు నేను విచారణకు హాజరు కాలేని ముందే ఫిక్స్ అయిన కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సిబిఐకి రాసిన లేఖలో స్పష్టం చేశారు సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని లేకుంటే ఉపసంహరించుకోవాలని సూచించారు నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు 2022 డిసెంబర్లో అప్పటి ఐఓ ఇదే తరహాలో నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని పేర్కొన్నారు గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసులు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని స్పష్టం చేశారు ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని ఆ కేసు పెండింగ్లో ఉందని తెలిపారు తనను విచారణకు పిలువబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారని అది సిబిఐ కూడా వర్తిస్తుందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తనకు కొన్ని బాధ్యతలు అప్పగించిందని రానున్న 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సమావేశాల షెడ్యూల్ ఖరారైందని వెల్లడించారు పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని దీంతో ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించాలని లేఖలో సిబిఐని కోరారు సో ఇది ఆమె రాసిన లేఖ వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పూర్తిగా కూరుకుపోయింది సాక్ష్యాలు కూడా చాలా వరకు ఈడీ అండ్ ఐటీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలన్నీ పుటప్ చేసినాయి దీంతోపాటు సుఖాష్ చంద్రశేఖర్ ఇదే కేసులో అప్రూవర్గా మారిన సుఖాష్ చంద్రశేఖర్ ఏకంగా 15 కోట్ల సుపారీని ఆయన గీ పేరుతో కేజీల గీ పేరుతో అంటే 1 కోటిని 1 కేజీ గీ నెయ్యి పేరుతో ఆయన సంబోధించాడు అనమాట మొత్తం 70 కోట్ల దాకా చేతులు మార్చినట్టు తన చేతులు దానికి తానే సాక్ష్యం రేంజ్ రోవర్ కార్లో టీఆర్ఎస్ భవన్లో తను చెప్పిన వ్యక్తులకు ఇచ్చానని చెప్పి అప్రూవర్గా మారి చాలా లేఖలు కూడా విడుదల చేసిండు సేమ్ టైం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇట్లాంటి కీలకమైన నిందితులందరూ కూడా ఈమె ప్రమేయం ఉన్నట్టు ఈడీకి దాంతోపాటు కోర్టుకు కూడా వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఈమె విచారణకు హాజరు కావడం కంపల్సరీ దీంతోపాటు ఆమెను అరెస్ట్ కూడా చేస్తారన్న ఒక చర్చ అయితే జరుగుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు కీలకమైన వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు మరోవైపు కవితతో పాటు ఇదే రోజు అంటే ఫిబ్రవరి 26న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంది ఇంకొక 2-3 సార్లు అంటే ఇప్పటికే కవితకు 5-6 సార్లు అయింది నోటీసులు ఇవ్వడం తర్వాత అరవింద్ కేజ్రీవాల్కు సైతం 7 సార్లకు పైగా ఈడీ సిబిఐ నోటీసులు జారీ చేసింది అరవింద్ కేజ్రీవాల్ కూడా గత కొన్ని రోజులుగా చెప్తా వస్తున్నాడు తన పార్టీ క్యాడర్తో పాటు కార్యకర్తలకు తనను ఏ క్షణమైనా సిబిఐ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది
తర్వాత పార్టీని నడపాల్సింది మీరే అని చెప్పి ఆయన క్లియర్గా ఇండికేషన్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆ కవితను కూడా అరెస్ట్ చేసి ఇంచుమించు ఏడాది పాటు ఆమెను జైల్లో ఉంచుతారన్న కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కవిత ఇచ్చిన ట్విస్ట్తో మరి సిబిఐ ఈడీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటాయి, సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి వాళ్ళు వెయిట్ చేస్తారా, లేదంటే ఈ లోపే ఆమెను ఎంక్వైరీకి పిలవాలని ఒత్తిడి చేస్తారా, ఇవన్నీ చూడాల్సి ఉంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మనం కనుక మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందంలో భాగంగానే కవిత అరెస్ట్ కాలేదన్న ఒక మెయిన్ కోర్స్ రీజన్తో ఇక్కడ రెండు పార్టీలకు వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. సో తెలంగాణ తీర్పులో ఢిల్లీ లిక్కర్ స్కాము పెద్ద ఎత్తున ప్రభావం చూపించిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో అంటే ఈసారి కనుక కల్వకుంట్ల కవిత మీద చర్యలు కనుక తీసుకోకపోతే మరొకసారి రెండు పార్టీలకు వాత పెట్టే అవకాశం ఉందన్న సూత్రీకరణలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. చూద్దాం మరి దీని మీద అంటే దర్యాప్తు సంస్థలు ఎట్లాంటి అప్రోచ్ తీసుకుంటాయి. కల్వకుంట్ల కవిత ఇలాగే బెట్టి చేస్తుందా? గతంలో ఈమె సుప్రీంకోర్టులో వాదించిన కేసు ఏంటంటే అక్రమాస్తుల కేసులో, ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో నళిని చిదంబరం ఎవరైతే అంటే మహిళగా తనను విచారించే అవకాశం లేదు, కావాలంటే ఇంటికి వచ్చి విచారించుకోండి అని చెప్పి ఆమె తనకున్న హక్కులను వాస్తవానికి చిదంబరం కూడా ఒక పేరు మోసిన లాయర్, ఆయన చట్టంలో ఉండే లూప్ హోల్స్ అన్ని తెలుసుకొని తన భార్య మీద ప్రయోగించారనమాట. ఆ కేసులో నళిని చిదంబరం ఇప్పటిదాకా జైలు గోడల మధ్యలోకి వెళ్ళలేదు. సో దాన్నే ఉటంకిస్తూ ఈమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మరి కవిత భవితవ్యం ఏం కానుంది? బీజేపీ ఏమో ఒకవైపు అంటే చాలాసార్లు బండి సంజయ్, ధర్మపురి అరవింద్తో సహా రఘునందన్ రావు లాంటి వాళ్ళు చాలామంది కూడా కవిత అరెస్ట్ ఖాయమని చెప్పి గత 1 ఇయర్గా 1.5 ఇయర్గా వాదిస్తూనే వస్తున్నారు. చాలా చోట్ల బయటలు కూడా ఇచ్చిర్రు, కానీ ఆమె అరెస్ట్ కాలే. ఈడీకి కూడా విచారణ జస్ట్ హాజరైంది, మళ్ళా రోజుల వ్యవధిలోనే ఆమె తిరిగి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ అవుతుందా లేదా అన్నది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరంగా మారిందనమాట. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందన్నది. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించిన వ్యవహారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.